అందరికీ నమస్కారం. గత 2-3 రోజులుగా మనందరం కూడా చూస్తున్నాము సోషల్ మీడియాలో, న్యూస్ పేపర్లలో బంగారం కొనొద్దని మోడీ గారు చెప్పినని చెప్పి ఇక్కడ అంత స్టేట్మెంట్స్ వైరల్ బాగా అవుతున్నాయి. దీనికి సంబంధించి 2 విషయాలు క్లారిఫై చేయడానికి మీ అందరితో మాట్లాడుతున్నాను. 2013లో మన యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారు ఇదే విధంగా ఒకసారి మాట్లాడుకుంటూ మనం కనుక గోల్డ్ ఇంపోర్ట్ తక్కువ చేసుకుంటే మన ఎకానమీ చాలా మెరుగవుతుందని చెప్పి ఆ రోజు అన్నప్పుడు ఇమీడియట్గా దానికి కౌంటర్గా అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న ఇదే మోడీ గారు అవలీనగా మాట్లాడుతూ ఆడోళ్ళ మెడలకెళ్ళి మనం మంగళసూత్రం గుంజుకుంటున్న కాంగ్రెస్ అని చెప్పి దేశవ్యాప్తంగా తిరిగి దాన్ని ప్రచారం చేశారు. अब ये दिल्ली की सरकार माताएं बहनें आपका मंगलसूत्र छीनने के लिए तैयार बैठी है. हमारे देश के वित्त मंत्री ने ये कहा कि आर्थिक संकट इसलिए पैदा हुआ है कि लोग सोना खरीदते हैं. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మొన్న హైదరాబాద్ మీటింగ్ వచ్చినప్పుడు ఇదే మోడీ గారు మళ్ళీ మనకు తెలంగాణలో అడుగుపెట్టి తెలంగాణ అభివృద్ధి చూసి ఓరోలేక ఇక్కడున్న బిజినెస్ అంతా ఎఫెక్ట్ చేయాలి, ఇక్కడున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎఫెక్ట్ చేయాలి, సామాన్యులు ఎవరు కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆపాలని చెప్పి కుట్రతోని ఇప్పుడు బంగారం మీరందరూ ఎవరు కొనొద్దు, బంగారం కొంటే మన దేశానికి నష్టం అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ మార్కెట్లో బిలియన్ మార్కెట్ మనం ఎక్కువగా డిపెండ్ అవుతాం కనుక అదంతా ఇంపాక్ట్ అవుతుందని చెప్పి మనకి ఏదో సలహాలు సూచనలు ఇచ్చినారు. అప్పుడు కోవిడ్ అప్పుడు అయితే విధంగా బయటకు వచ్చి సపోర్ట్లు చేయమన్నాడో అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాడు. కానీ నేను అడిగే ఒకటే ప్రశ్న ఏంటంటే మోడీ గారు అదే 2013లో మా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పినప్పుడు మీరేమో దాన్ని ఎగతాళి చేసి దాన్ని చులకనపరిచి ఆ కాన్సెప్టే తప్పు, మీరు మంగళసూత్రాలు గుంజుకుంటున్న ఆర్డర్ మెడల్ అని చెప్పి మళ్ళీ ఇదే హైదరాబాద్కి వచ్చి మళ్ళీ అదే ఆర్డర్లను రిక్వెస్ట్ చేస్తున్నారు. మీరు 1 సంవత్సరం ఇంట్లో పండుగలున్నా పెళ్లిళ్ళున్నా బంగారం కొనొద్దని మీరు పూటకో మాట మార్చుకుంటూ మీకు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ సోషల్ మీడియా యూనివర్సిటీ స్టార్ట్ చేసి ఉట్టి పబ్లిసిటీ చేసుకుంటూ ఉద్యోగాలు ఇవ్వకుండా ఎవరికి ఏం పని చేయకుండా నిరుద్యోగులంతా రోడ్ల మీద తిరుగుకుంటారు. దాదాపుగా ఎంతమంది నిరుద్యోగులు మీకు కూడా తెలుసు రోడ్ల మీద తిరుగుతున్నారో వాళ్ళకి ఎటువంటి ఆదరణ లేకుండా ఎవరికైతే ఇన్సెంటివ్స్ ఇవ్వాలనో ఏ ఇండస్ట్రీకి అయితే ఇన్సెంటివ్ ఇవ్వాలనో వాళ్ళకి ఇవ్వకుండా ఓన్లీ ట్రేడింగ్ యూనిట్స్కి ఇన్సెంటివ్ ఇచ్చుకుంటూ దేశ ఎకానమీని కూడా కించపరుచుకుంటూ మీరు చేస్తున్న పాలన సరికాదు. తప్పకుండా త్వరలో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. మీరు చేసే ప్రతి తప్పును కూడా బయటికి తీసి దాన్ని ఏ విధంగా మళ్ళీ సరిదిద్దాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. మీరు వచ్చిన ఈ వేళ విశేషంలో మొత్తం బిజినెస్ అంతా ఎఫెక్ట్ అయిపోయింది. ఈరోజు ఎవ్వరు కూడా భయపడుతుండ్రు, ఎందుకంటే మీరు ప్రధానమంత్రి అయి ఉండి ఆ విధంగా చెప్తే మార్కెట్ అంతా కూడా డౌన్ అయిపోయింది. ఎక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ కానీ బులియన్ మార్కెట్ కానీ ఏ మార్కెట్ కానీ పబ్లిక్ కూడా ఎవ్వరు కూడా పైసలు బయటికి తీస్తలేరు.